హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ యమ్మీ యమ్మీ స్నాక్ అండి. అదే మిర్చి బజ్జీ. అది కూడా స్టఫింగ్ తోటి. ఈవినింగ్ మిర్చి బజ్జీ మంచి స్నాక్ కదండి. అది వర్షంలో వేడి వేడి మిర్చి బజ్జీలు తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఈ రెసిపీ నేను గుంటూరులో ఒక మిర్చి బండి దగ్గర తిని చూశానండి. చాలా బాగుంది. అందుకనే నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. ముందుగా మిరపకాయలు తీసుకొని వాటిని స్లిట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా తీసేసుకుంటున్నాను. అన్నిటినీ ఇలా సీడ్స్ తీసేసుకుంటే కారం తగ్గుతుందండి. మిర్చిలో సీడ్స్ ఉండడం వల్ల బాగా ఘాటుగా ఉంటాయి. అందుకని నేను సీడ్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఇలా వన్ బై వన్ అన్నిటినీ సీడ్స్ తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను సీడ్స్ని వేస్ట్ చేయలేదండి. సీడ్స్ అన్నిటిని తీసుకెళ్ళి నేను మొక్కల్లో మట్టిలో పడేశానండి. నిదానంగా మొక్కలు వస్తాయి కదా. ఇప్పుడు 3 పొటాటోస్ని తీసుకున్నాను నేను. నా మిర్చి బజ్జీస్కి సరిపడా వాటిని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. అవి 3 విజిల్స్ వచ్చిందాకా ఉడకనిద్దాం. ఈలోపు మన బజ్జీకి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. నేను శనగపిండిని పట్టించుకుంటానండి శనగలతోటి. అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపిండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. నేను కావలసినంత శనగపిండిని దానిలో 2 స్పూన్లు బియ్యపిండి వేశాను. అలానే హాఫ్ స్పూన్ సాల్ట్, అలానే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా దీనిలో కంపల్సరీ అండి. ఎందుకంటే బజ్జీలు పొంగాలి కదా, అందుకని. ఇంకొక మిశ్రమం అసలైంది మర్చిపోయామండి. అదే అజ్వైన్, వాము. వాము డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుందండి. బజ్జీలకి టేస్ట్ ఇచ్చేది కూడా వామే కదా. అది కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. బజ్జీ మిశ్రమం ఎంత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయి. నరగా ఫింగర్ని డిప్ చేసి పైకి లేపితే నా ఫింగర్ చుట్టూ కూడా ఇలా అంటుకుంటుందన్నమాట. అలానే మిర్చి బజ్జీ కూడా మిర్చికి ఇలా స్టఫింగ్ అంటుకునేటట్టు మనం లూజ్గా కాకుండా టైట్గా కాకుండా కలుపుకోవాలి. అలానే ఉడకబెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పీల్ తీసేసాను, మ్యాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలోనే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. దీనిలోనే ఉప్పు, తగినంత కారం, అలానే ఒక నిమ్మకాయ కూడా పిండుకుంటున్నానండి. పులుపు మీకు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకు హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని కూడా హీట్ చేసేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం కట్ చేసుకున్న సీడ్స్ తీసుకున్న మిర్చి ఉన్నాయి కదండి, ఆ మిర్చిలో స్టఫ్ చేసుకుందాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత అండి. నాకు తగ్గట్టు నేను స్టఫ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఎక్కువ స్టఫింగ్ ఉంటే కూడా ఇష్టపడతారు. అలా కావాలనుకుంటే మీకు ఎక్కువ కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా స్టఫ్ చేసుకొని వన్ బై వన్ అన్నిటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు పొయ్యి మీద ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఈలోపు మనం ఒక పొడుపు కథ చూద్దామా. మెదడుకు మేత అందరినీ పైకి తీసుకొస్తుందండి, కానీ తాను మాత్రం పైకి రాలేదు. ఏంటండి అది, చెప్పుకోండి చూద్దాం. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో నేను ఒక స్పూన్ హాట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అలా వేడి చేయడం వల్ల బాగా పొంగుతాయండి బజ్జీలు. చూస్తున్నారు కదా, ఈ స్టఫ్డ్ మిర్చిని శనగపిండిలో డిప్ చేసి ఒక ఎడ్జ్ని అలా అంచులెమ్మట తుడిచేసి మిర్చిని దానిలో వేసేస్తున్నాను. చూడండి, వన్ బై వన్ అన్నీ అలానే డిప్ చేయడం, ఒక ఎడ్జ్ తుడవడం, ఆయిల్లో వేసేయడం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హైలో పెట్టమాకండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. వీటిని నేను కొంచెం ఫ్రై అవ్వగానే తీసేస్తున్నానండి. ఎందుకంటే నేను డబుల్ కుక్ చేస్తాను. ఇంకొకసారి మళ్ళీ ఆయిల్లో వేస్తానన్నమాట. వీటన్నిటిని కొంచెం తెల్లగా ఉండగానే తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలానే రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. ఈ 2 వాయిలు తీసేసుకున్న తర్వాత నేను మొత్తం కలిపి ఇంకొకసారి ఆయిల్లో ఫ్రై చేస్తాను. అది కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తానండి. ఈలోపు నేను అడిగిన పొడుపు కథకి సమాధానం ఏంటో తెలిసిందా? చెప్పుకోండి చూద్దాం. అదేనండి, నిచ్చెన సమాధానం. చూడండి, బజ్జీలు ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఫ్రై చేస్తున్నాను. నేను అడిగిన పొడుపు కథ ఏంటంటే, మనందరినీ పైకి తీసుకొస్తుంది, కానీ తను పైకి రాలేదు. ఏంటంటే సమాధానం నిచ్చెన. చూడండి, బజ్జీలు యమ్మీగా మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వచ్చినాయి కదా. వీటన్నిటిని సెకండ్ టైం బాయిల్ చేశానండి మళ్ళీ ఆయిల్లో. అందుకని ఎంత క్రిస్పీగా వచ్చాయి. చూడండి, నేను ఈ బజ్జీలన్నిటినీ ఆనియన్స్, మిర్చి తోటి గార్నిష్ చేసుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను. ఈ స్నాక్ ఈవినింగ్‌కి పిల్లలకి బాగా నచ్చుతుంది కదా! అలా వర్షంలో వేడి వేడి బజ్జీలు తింటుంటే చాలా బావుంటుందండి. యాజ్ ఇట్ ఈస్ నేను ట్రై చేసిన టేస్ట్‌లోనే వచ్చినియండి. మీకు ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.